ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధిస్తుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ధీమా వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా కన్నా లక్ష్మీనారాయణ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా సత్తెనపల్లి పట్టణంలో వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టారు. వైసీపీని తరిమి కొట్టేందుకు సత్తెనపల్లి ప్రజలు పోలింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు అంటున్న కన్నా లక్ష్మీనారాయణతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి సీనియర్ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్కి సత్తెనపల్లి నియోజకవర్గంతో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా తన అనుచరులు సన్నిహితులతో కూడా వేలాది మందితో భారీ ర్యాలీ చేపట్టి నామినేషన్కి బయలుదేరుతున్నారు. నామినేషన్కి బయలుదేరబో సిద్ధంగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, సత్తెనపల్లి నియోజకవర్గంలో ఏంటి పరిస్థితి ఎలా ఉంది, నామినేషన్కి స్పందన ఎలా ఉంది? సత్తెనపల్లి నియోజకవర్గంలో ప్రజలు ఇప్పటికే డిసైడ్ అయిపోయినారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి అరాచక రాక్షస పాలన అయితే ఇక్కడ పాలన అసలు దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి కనీసం 6 తడికి కూడా ఒక నీరు, ఇరిగేషన్ మంత్రిగా ఉండి 6 తడికి కూడా ఒక నీరు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా దోచుకు తింటమే ఒక పరమావధిగా పెట్టుకొని 24 గంటలు అదే పనిగా పెట్టుకొని ప్రజల సమస్యలను గాలికి వదిలేసి ప్రజల్ని పీడిస్తూ బాధిస్తూ 5 సంవత్సరాలు కూడా అధికార మదంతో మరి గడిపినటువంటి పరిస్థితి. ఈ అధికార మదాన్ని తరిమి కొట్టాలని ప్రజలు పోలింగ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. సార్, ఇప్పటికే మీ ర్యాలీలపై రాళ్లదాడులు చేశారు, మీ డయాసులు కూల్చే ప్రయత్నం చేశారు. రేపు ఎన్నికల్ని సజావుగా సాగనిచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందా? మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు? ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఇటువంటి ఎన్ని చూసుంటాడంటారు చిన్నప్పటి నుంచి కూడా. అందుకని ఏదో సామెత చెప్తారు చూసారా, అట్లా వీటన్నిటికి కూడా భయపడే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు తగిన బుద్ధి చెప్తామని చెప్తాము. ఇది మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి మంత్రిగా పనిచేస్తున్న అంబటి రాంబాబు కనీసం పొలాలకు సాగునీరు ఇవ్వలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలు మొత్తం ముందుగానే డిసైడ్ అయి ఉన్నారు. పోలింగ్ తేదీ కోసం ఎదురు చూస్తున్నారు. సత్తెనపల్లిలో తాను గెలుపు ఖాయమంటూ కూడా కన్నా లక్ష్మీనారాయణ చెప్తున్నారు. ఇది మొత్తానికి సత్తెనపల్లి నియోజకవర్గంలో కన్నా నామినేషన్ సంబంధించి.